అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములండి. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ దినము, ఆదివారము కావున దేవుణ్ణి స్తుతించి ఘనపరచి మహిమపరిచే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ దినము, ఆదివారం కనుక దేవుణ్ణి ఆరాధించాలని కీర్తించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. దేవుడు గత నెలంతా మనల్ని కాపాడి తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి 11 నెలలు దేవుని యొక్క కృపలో మనల్ని కాపాడి మనల్ని మన కుటుంబాలని దేవుడు క్షేమంగా ఉంచినందుకు, దేవుడు ఈ విధంగా మనల్ని సజీవ లెక్కల్లో ఉంచినందుకు దేవుణ్ణి ఘనపరిచి కీర్తించే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. గడిచిన కాలమంతయు క్షేమంగా కాపాడి 12వ నెల 2024 మొదటి వారము 1వ తారీఖు అయినందుకు చాలా సంతోషిస్తున్నామండి. గడిచిన నెలంతా కూడా దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడాడు, అదే విధంగా నూతన సంవత్సరములకి ప్రవేశపెట్టబడుతున్నటువంటి మనల్ని కూడా ఈ నెల మొత్తం కూడా కాచి కాపాడాలని, మనము మన కుటుంబాలు మన పిల్లలు అందరూ క్షేమంగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నామండి. కూడికని ప్రారంభించుకుందామండి. దేవుణ్ణి పాటల ద్వారా వాక్యము ద్వారా మహిమపరచబడలాగున ప్రార్థన ఆరాధన కూడికని ప్రారంభించుకుందామండి. సమయము ఉదయము 10 అవుతున్నదండి. కావున ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుని కోడికను ప్రారంభించుకుందామండి. అందరూ ధరలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పాదంలో వందనాలు నాయన, స్తోత్రాలు ప్రభు నాయన. నాయన గడిచిన కాలమంతయు నీ యొక్క కృపా సమృద్ధిని బట్టి, నీ యొక్క దయా సంకల్పము చొప్పున మా యొక్క జీవితాలని సజీవ లెక్కలో ఉంచిన మహాకృపను బట్టి మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభునైనా. నాయనా మా శక్తి భక్తి ఏమాత్రం కాదు ప్రభునైనా. ఇలాలో జీవిస్తున్నామంటే కేవలము నీ యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రభునైనా. అందరు బట్టి నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభునైనా. నాయనా మొన్నైనది వెనుకటి వరలే మరలా భూమికి చేరును సెలవిస్తున్నాం ప్రభునైనా. నాయనా మేము కనుక సమాధిలోకి వెళ్ళి వింటే మిమ్మల్ని ఘనపరచలేమని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రభునైనా. అందరూ బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభునైనా. మాకంటే వయసులో చిన్నవారేమి పెద్దవారేమి ధనుకులేమి పేదవారేమి ఎటువంటి తారతమ్యం లేకుండా నాయనా ఈ యొక్క కాలగర్భములో కలిసిపోయినటువంటి ఎందరో ఉన్నారు ప్రభునైనా. అయినను మా చిత్తమైన ఏమైనదో మీకు ప్రభునైనా మమ్మల్ని ఈ క్షణం వరకు కాచి కాపాడి గడిచిన 11 నెలలు నవంబర్ మాసం వరకు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభునైనా. అలాగే మరి డిసెంబరు 1వ తారీఖు మొదటి ఆదివారము నాయన ఈ విధంగా కూడుకొని నిన్ను కీర్తించి మహిమపరిచి నీ యొక్క గొప్పతనమని మేము తెలియజేసుకునే భాగ్యాన్ని అట్టి కృపను మాకు దయచేస్తున్నామని నాయన గతించిన కాలమంతయు నాయన మీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభునైనా. అదే విధంగా కొదరంట్రపుల గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని ప్రతి ఒక్క కుటుంబాన్ని క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభునైనా. నాయన వృద్ధులు ఉంటున్నారు, వికలాంగులు ఉంటున్నారు, మానసిక రోగులు ఉంటున్నారు, నాయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు ఉన్నారు.
నాయన వీరందరినీ నాయన మీరు క్షేమంగా కాపాడి నాయన సజీవ లెక్కలలో డిసెంబరు 1వ తారీఖు వరకు ఉంచిన మహాకృపను బట్టి మీకే వేలాది వందనాలు. ఈ కృపను మాకు దయచేస్తున్నామని, ప్రతి బిడ్డని క్షేమంగా కాపాడుతున్నామని నాయన, తారతమ్యం లేదు నాయన, భేద ప్రేమ లేవు నాయన, ప్రతి ఒక్క కుటుంబాన్ని నాయన భద్రపరిచి నాయన 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టే భాగ్యాన్ని ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి దయచేసే భాగ్యాన్ని దయచేస్తున్నామని, అలాగే విధంగా మన ఈ విధంగా కూడుకుంటున్న మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని నాయన, ఏ వాక్యం అయితే నీ బిడ్డలకి అవసరమై ఉన్నదో వాక్యం ద్వారా నాయన ప్రభువా మీరే మాట్లాడుతున్నాండి. నా యొక్క నోటిని మీరు బోరగా వాడుకొని నీ బిడ్డలకి ఏ వాక్యం అయితే అవసరమైనదో బోధించే భాగ్యాన్ని నన్ను వాడుకోమని నాయన, సాధన యొక్క క్రియల్ని సిగ్గుపరుస్తూ లయపరుస్తూ ఈ యొక్క మందిరం ఆవరణంలో మీరే మహిమ పొందుతున్నామని, సాధన క్రియలు సిగ్గుపరుస్తూ లయపరుస్తూ మీ యొక్క నామమునకి మహిమ ఘనతలు తెచ్చుకోమని నాయన, నీ యొక్క పాదముల చేత నాయన మీకే అప్పచెప్పుకుంటూ నాయన కొడుకునికి ప్రారంభించుకుంటూ చూడగా మాకు తోడుగా ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాలి పడుతుంది. ఈ తాళంపూర ఉంది, తాళంపూర